హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చి అరిసెలండి. అరిసెలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. బియ్యాన్ని ఒకసారి కడిగి ఓవర్ నైట్ అంతా నానపెట్టుకోవాలండి. మళ్ళీ పొద్దున్న లేసి ఒక 2 టైమ్స్ కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కొంచెం ఆ నీరంతా కారిపోయిన కిందకి జారిపోయిన వరకును అలా కొంచెంసేపు ఒక జల్లిల్లో కానీ ఒక క్లాత్లో కానీ వేసి ఉంచాలండి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ మోతాదు అయితే మిల్లుకి ఇవ్వచ్చండి, తక్కువ అయితే మిక్సీ పట్టుకోవచ్చు. ఆ తర్వాత వేరే తపేలా స్టవ్ పైన పెట్టుకొని దాంట్లోని బెల్లం, చీనీ 2 వేసుకోవాలండి. కొంచెం చీనీ వేసుకుంటే కొంచెం కలర్ అనేది మంచిగా గోల్డెన్ కలర్లో కనిపిస్తాయండి అరిసెలు. ఓన్లీ బెల్లంతో చేసినట్టుగా అయితే బ్లాక్గా అయిపోతాయండి. అలాగా మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలి కలుపుకొని. అలా వేరే కటోరీలోని వాటర్ తీసుకొని ఆ విధంగా కొంచెం సిరప్ వేస్తే ఉండకట్టాలండి. ఉండకట్టకపోతే అది పాకం రానట్టుగా. ఇది మా సైడ్ ఎక్కువగా సంక్రాంతి ఫెస్టివల్కి గట్ట చేసుకుంటారండి ఈ అరిసెలు అనేవి. అదిగోండి అక్కడ అలా చూపిస్తున్నట్టు పాకం రావాలండి. ఆ పాకం వచ్చినట్టయితే దానిలోనే మనము మిక్సీ పట్టిన పిండి అనేది జల్లించుకునేది వేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వేసుకొని తిప్పుతూ ఉండాలి. అది ఉండ పట్టకుండా చూసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకొని చుట్టూ అలా తిప్పుతూ ఉండాలండి. లేకపోతే ఒక దగ్గర విడిచిపెట్టిస్తే ముద్దలా చేరిపోతుందండి. అది ఎక్కువగా అగోండి అలా జారినట్టయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. పాకం అనేది పిండి సరిపోయినట్టుగా. తర్వాత దానిలోని రిఫైండ్ ఆయిల్ వేసుకొని కొంతసేపు అయిన తర్వాత అది చల్లారిపోకుండా మూత పెట్టుకోవాలి. వేరే ప్యాన్లోని ఆయిల్ పోసుకొని ఫస్ట్గా చిన్నది నూనె కాగిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత అరిసెలు అనేవి అలా వేసుకోవాలండి. నేనైతే రిఫైండ్ ఆయిల్ కవర్ ఉంటే దాన్ని కట్ చేసి ఆ విధంగా తయారు చేసి అది ఆ ముద్దను తీసుకొని నువ్వుల్లో వేసి డిప్ చేసుకున్నానండి. డిప్ చేసుకుని అలా డీప్ ఫ్రై చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో వేసి ఉడికించుకోవాలి. బాయ్ బాయ్. అరిసెలు ఆ విధంగా ఉంటాయండి. బాయ్ బాయ్.